2 తారీఖున జరిగేటువంటి బీసీల రాజకీయ యుద్ధ బేరి ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి మీటింగ్. బీసీలకు రాజకీయ వాటా వాళ్ళకు అప్పగించాల్సిందే అనేటువంటి అనివార్యతను క్రియేట్ చేయబోతున్నటువంటి అనివార్యత వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. ఇప్పటికే నేను ప్రకటించిన చివరి ఓసీ ముఖ్యమంత్రి ఈయననే అని చెప్పిన ఆ తర్వాత బీసీలదే రాజ్యం. ఎందుకంటే మెజార్టీ వాటా మన బీసీలదే. మెజార్టీ ప్రజలమైనటువంటి బీసీలం మనం అడుక్కోవడం ఏంది? రేషన్ కార్డు కావాలి, పింఛన్ కావాలని. తక్కువ మంది పంచితే ఎక్కువ మంది తీసుకోవాలన్నట కాదు, ఎక్కువ మంది పంచితే తక్కువ మంది తీసుకోవాలి. ఇది లెక్క. అందుకోసమే అన్ని రకాల అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి మన పైన. ఈ అన్యాయాలను ఎట్టి పరిస్థితిలో మీరందరూ ఓట్లేస్తే నేను గెలిచిన మీ జీతగాని, మీ అందరూ ఓట్లేసి గెలిపిస్తే నేను గెలిచినోని. మీ అందరికీ తెలుసు తీన్మార్ మల్లన్న ఓడగొట్టడానికి ఆ వర్గం అంతా పనిచేసారు కదా. మరి ఇలా నేను గెలిచిన అంటే మీరే కదా, మీరు పెట్టిన భిక్షమే కదా. అందుకోసమే మీకోసం, మీ జాతుల కోసం పనిచేయడానికి మీ బిడ్డ ఉన్నాడు ఇవాళ. అందుకోసమే రాజకీయ యుద్ధ బేరి సభకు లక్షలాదిగా తరలి వచ్చి ఈ సభను ఆశీర్వదించండి. పెద్దాయన 4 సంవత్సరాల్లో మీరు కోరుకున్న రాజ్యాన్ని తెచ్చి మీ కాళ్ళ కాడ పెడతా. 4 సంవత్సరాల్లో. కాబట్టి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆదివారం రోజు ఫిబ్రవరి 2 తారీఖు ఆదివారం రోజు మీరందరూ భారీ స్థాయిలో తరలి వచ్చి ఈ సభలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇప్పుడు మీకు పాంప్లెట్స్ కూడా ఇచ్చినాం. ఆ పాంప్లెట్స్ ఎవరు పడితే వాళ్ళు చదవకూరి ధైర్యం ఉన్న వాళ్ళకే ఇయ్యి, ధైర్యం ఉన్నటువంటి బీసీలకే ఇచ్చి వాళ్ళతో చదివిపియండి. జరిగిన లెక్కలు, జరిగిన మోసాలన్నీ అందులో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ పాంప్లెట్లు ఇక్కడ ఈ ప్రాంగణంలో కానీ, మన వర్క్ ప్లేస్లో కానీ, మన ఇంటి దగ్గర కానీ దీనిపైన చర్చ జరగాలి. బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుందనే చర్చ జరగాలి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.